ఆశీర్వదించునుగాక. నాకు సమయాన్ని ఇచ్చిన దైవజనులు ఐజక్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి సంఘస్థులు, సంఘ పెద్దలు, అదేవిధంగా డాక్టర్ ఎబోవ గారికి, అదేవిధంగా సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుదాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ త్రూ 28-30. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడి పరిశుద్ధ లేఖనము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సండే స్కూల్ పిల్లలు ఎవరైనా ఇక్కడ తిరుగుతూ ఉంటే దయచేసి మీ తల్లిదండ్రులు సండే స్కూల్కి పంపించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభువా, నీ దాసుల ద్వారా నీవు మాకు ఆశ్రయమని, ఆపత్కాలమే కానివ్వండి, ఎటువంటి పరిస్థితి అయినా నీవు మాకు ఆశ్రయముగా ఉన్నావని మేము నేర్చుకున్నాం. దేవా, అందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు ప్రభువా, బలలో ప్రవేశించే ముందు నీ మాటల చేత మరొకసారి మా బ్రతుకుల్ని సరిచేసుకోవడానికి, మా ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి నీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని నీ సన్నిధిలో బ్రతులుమాడుకుంటున్నాం. మాతో అందరితో మాట్లాడండి. నీ దాసుడైన నన్ను సిలువు చాటున మరుగుపరుచుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడు అని రాయబడి ఉంది. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు, అనగా నిర్ణయించుకున్నాడు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈ భూమి ఆకాశము లేనప్పుడే ఆయన నిన్ను కోరుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. అయితే ఈ తరములో నిన్ను ఆయన పుట్టించి ఏం చేశాడో తెలుసా? సువార్త ద్వారా నిన్ను పిలిచాడు. దాన్ని ఏమంటామంటే రక్షణ అంటాం. దేవుడు నిన్ను పిలిచాడు. ఇక్కడ కూర్చున్న నీవు ఎవరివో తెలుసా? దేవుని చేత పిలువబడిన వాడివి. అందుకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ఎఫెసియన్ చాప్టర్ 4:2. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. చాలు. ఈరోజు నేను మీతో పంచుకునే అంశం ఏంటంటే, దేవుడు నిన్ను ముందుగానే నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. పిలిచిన దేవునికి నువ్వు ఎందుకు పిలిచాడో దానికి తగినట్లుగా నువ్వు బ్రతకాలి.
పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించాలి. ఇది మనం ఈరోజు నేర్చుకునే అంశం. నువ్వు పిలువబడ్డావు. నువ్వేదో ఇక్కడికి మనుషులు పిలిస్తే రాలేదు, నువ్వు అనుకుంటే రాలేదు, లేకపోతే యాక్సిడెంటల్గా యాదృచ్ఛికంగా నువ్వు ఇక్కడ కూర్చోలేదు. దేవుడి లోకములో అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కానీ అందరూ రాలేదు, నువ్వే వచ్చావు. చాలామంది భూమి మీద ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరూ రాలా. గుర్తుంచుకో, నువ్వు వచ్చావు. ఎందుకు వచ్చావంటే ఆయన పిలుపుకు నువ్వెందుకు ప్రతిస్పందించావంటే నిన్ను ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు నిన్ను నిర్ణయించుకున్నాడు గనుక ఆయన ఏం చేశాడు తెలుసా? పిలిచాడు. పిలిచి వదిలేశాడా? ఏం చేశాడు తెలుసా? నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఎప్పుడైతే నువ్వు సువార్త పిలుపుకు లోబడ్డావో వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆయన కార్చిన రక్తము చేత నిన్ను కడిగి పవిత్రునిగా చేసేసాడు. నీతిమంతునిగా తీర్చడమే కాదు, ఇంకా ఏం చేశాడు తెలుసా? ఆయన నిన్ను మహిమపరిచాడు. ఆ మహిమలో మనము నిత్యము ఉండబోతాం. నిన్ను క్రీస్తులో మహిమపరిచాడు. ఇదిగో ఒకానొక రోజున ఆ సంపూర్ణ మహిమలో నీవు నేను ఉండబోతున్నాం. ఈ సత్యాన్ని మనము లేఖనము ద్వారా అర్థం చేసుకుందాం ఈరోజు. నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిర్ణయించుకున్న దేవుడు ఏం చేశాడు తెలుసా? పిలిచాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుదాం. ఈ వాగ్దానం మీకును, ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇక్కడ పేతురు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. వారి హృదయాలు నొచ్చుకున్నాయి. సువార్త సత్యం అర్థమైంది. క్రీస్తే దేవుడని, మెస్సయ్యని, రక్షకుడని అర్థమైంది. అర్థమవగానే అక్కడున్న అపోస్తుల్ని, పేతురుని అడుగుతున్నారు, మేమేం చెయ్యాలి అని అడిగితే పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ, మీరు దాని నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. మీరు ఇప్పుడు వరకు లోకం వైపు ఉన్నారు, ఇప్పుడు ప్రభువు వైపు తిరగండి. అదే మారు మనసు అంటే. నీవు ఇప్పుడు వరకు లోకాన్ని ఆశ్రయించావు, ఇప్పుడు ప్రభువుని ఆశ్రయించండి. మీ మనస్సు మారాలి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, మీరు బాప్తిసం పొందండి. అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే మీలో నివాసం ఉంటాడు. ఈ వాగ్దానం అంట యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి చెందుతుందంట. అయితే అక్కడ రాయబడిన మాట చూడండి, దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ. ఎవరినైతే ముందుగా నిర్ణయించుకున్నాడో వారంట తనతో ఉండాలని పిలుచుకున్నాడంట. గుర్తుంచుకోండి, ఇప్పుడు నువ్వు ఎవరితో ఉండడానికి పిలువబడ్డావు? దేవుని యొద్ద ఉండడానికి పిలువబడ్డావు. ఇంకో మాటను మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ రాయబడి చూడండి, తన యొద్దకు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? టు హ్యావ్ ఫెలోషిప్, ఆయనతో సహవాసము చేయడానికి. ఇప్పుడు మీరు ఆలోచించు, నీ స్నేహము ఈ లోకస్తులతోనా దేవునితోనా? నీ ఫెలోషిప్ ఎవరితో? నువ్వు పిలువబడితే నీవు ఆయన యొద్దకు పిలువబడ్డావు. గుర్తుంచుకో, నీవు పిలువబడిన వారిలో ఉంటే నీవు ఆయనతో సహవాసము చేయడానికి పిలువబడ్డావు. ఇంకో లేఖనాన్ని మనం చదువుదాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు
ఒకే మాటలాగా మనకు కనబడుతుంది. అయితే చివరి 2 లైన్లో ఒక ప్రత్యేకమైన మాట రాయబడి ఉంటుంది, చదవండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడి ఉన్నారు. చూడండి, ఆయన లాగా ఉండడానికి పిలువబడ్డారు, ఆయన సంబంధులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలి. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించాలంటే నిన్ను పిలిచిన వాడు ఎవడో నీకు మొదట తెలియాలి, ఎందుకు పిలిచాడో తెలియాలి, పిలవడానికి గల కారణాలు ఏంటో నీకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క లేఖనము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఆది కాండము నుంచి మనము ప్రకటన గ్రంథం వరకు చూసామనుకోండి, ఒక ఉన్నతమైన ఉద్దేశముతో దేవుని చేత పిలువబడిన వారు అనేకులు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. ఉదాహరణకి అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడంటే భూమి యొక్క సమస్త వంశములు తన సంతానం మూలముగా ఆశీర్వదించబడాలి. ఆ సంతానం ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని గలతీ పత్రికలో అంటాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది అబ్రహామును పిలవడానికి. అబ్రహాం ఏమి నిజ దేవుణ్ణి ఎరిగినవాడు కాడు, దేవునికి వ్యతిరేకంగా దూరస్తుడుగా బ్రతుకుతున్నవాడు. అటువంటి అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే అతని సంతానం మూలముగా సమస్త వంశములు ఆశీర్వదించబడాలి. దేవుడు మోషేను పిలిచాడు. ఐగుప్తులో తన ప్రజలు బానిసలుగా ఉన్నారు, వారిని విడిపించడానికి దేవుడు మోషేను పిలిచాడు. దేవుడు యెహోషువని పిలిచాడు. యెహోషువ ద్వారా తన బిడ్డల్ని కానానుకు చేర్చి వాళ్ళకి స్వాస్థ్యాలు పంచిపెట్టాలి, అందుకు యెహోషువని దేవుడు పిలిచాడు. గిద్యోన్ని పిలిచాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? మిద్యానీయుల నుండి తన ప్రజలను గిద్యోను ద్వారా విడిపించడానికి దేవుడు గిద్యోన్ని పిలిచాడు. సంసోన్ని పిలిచాడు. ఫిలిస్తీన్ల నుండి దేవుడు తన ప్రజలను కాపాడడానికి దేవుడు సంసోన్ని పిలిచాడు. సమూయేలును పిలిచాడు దేవుడు తన ప్రజలకు ప్రవక్తగా, దీర్ఘదర్శిగా ఉండడానికి. దైవజనుడుగా దేవుని సన్మార్గములో సమూయేలు తన ప్రజల్ని నడిపించాలి, అందుకు దేవుడు సమూయేలును పిలిచాడు. దేవుడు దావీదును పిలిచాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాడు. దావీదు, నాకు ఇష్టానుసారుడైన మనుషుడు రా అని పిలిచాడు. ఎందుకో తెలుసా? తన ప్రజలను మంచి కాపరిగా పరిపాలన చేయడానికి, రాజుగా ఉండడానికి పిలిచాడు. అంతేకాదు దేవుడు సొలొమోను పిలిచాడు, జ్ఞానం ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఇది సొలొమోను ద్వారా నా మందిరము కట్టబడాలి. మందిరము కట్టబడ్డానికై దేవుడు సొలొమోను పిలిచాడు. దేవుడు నెహెమ్యాను పిలిచాడు. యెరూషలేము గోడలు కూల్చబడిపోయినాయి, వాటిని తిరిగి కట్టాలి, అందుకొరకు దేవుడు నెహెమ్యాను దేవుడు పిలుచుకున్నాడు. ప్రవక్తలను పిలిచాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు కనబడతారు మనకి. ఈ ప్రవక్తల్ని దేవుని యొక్క వాక్కు ప్రజలకి తెలియజేయడానికి దేవుడు ప్రవక్తల్ని పిలుచుకున్నాడు. దేవుడు శిష్యులను పిలిచాడు. ఎందుకో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి, క్రీస్తుకు సాక్షులుగా ఈ భూమి మీద బ్రతకాలి, అందుకు దేవుడు పిలిచాడు. పౌలు గారిని పిలిచాడు. పౌలు గారితో అంటాడు, ఎందుకు పిలిచాడో తెలుసా? సౌలుగా ఉన్నవాడిని పౌలుగా మార్చి ఏమంటాడో తెలుసా? అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను దేవుని నామమును నువ్వు భరించాలి, అందుకు నేను పిలిచాను అంటాడు. పిల్లారా, ఇలా చూడండి, మరి బైబిల్ గ్రంథంలో ఎవరిని పిలిచినా ఒక ఉద్దేశంతో పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లుగా వారు బ్రతికారు, దేవుని రాజ్యానికి వారసులు అయిపోయారు. మరి ఈరోజు నిన్నెందుకు పిలిచాడో నీకు తెలుసా? నువ్వెందుకు పిలవబడ్డావో ఎప్పుడైనా గ్రహించావా? పిలవడానికి గల కారణం, ద పర్పస్ ఆఫ్ యువర్ కాలింగ్. ఎందుకు పిలవబడ్డావు? నీవు పిలవబడిన పిలుపుకు గల కారణం ఏంటో ఎప్పుడైనా తెలుసా?
పిల్లలు ఒకసారి ఆలోచించండి. నీవు పిలవబడ్డావు, నువ్వు అనుకుంటావు నా భక్తిని బట్టి దేవుడు నన్ను పిలిచాడు అని, నా శక్తిని బట్టి దేవుడు పిలిచాడు, నా ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు పిలిచాడు. లేదు 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 లేదు, అలా అనుకున్నావు అనుకో. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మును పిలిచిన పిలుపును ఒకసారి చూడండి. మీరు పరీక్షించండి, మీరు ఎందుకు పిలువబడ్డారో. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. జాగ్రత్త. లోకములో నువ్వు చూడు, లోకములో జ్ఞానులున్నారు, లోకములో గొప్పవారున్నారు, లోకములో గొప్ప వంశము వారు కూడా ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట, అలా ఉన్నను అనేకులు పిలువబడలేదు. ఏమంటే గనులున్నా దేవుడు వాళ్ళని పిలవలేదంట, జ్ఞానులున్నా దేవుడు వారిని పిలవలేదంట. గొప్ప వంశం అంట వాళ్ళది. ఈ భూమి మీద కూడా మనం చూస్తూ ఉంటాం కదా, మన ఇంటి పక్కనో మన వీధుల్లోనో లేదా మన ఊర్లలోనో గొప్ప వంశం. ఏమనుకుంటున్నావు? నా వంశం ఏమనుకుంటున్నావు? చిన్న చూపు చూస్తారే, గొప్ప వంశపు వారు. కానీ గుర్తుంచుకో, వారిని దేవుడు పిలవలేదంట. మరి నువ్వెంత ధన్యుడు ఒకసారి ఆలోచించు. ఇంత గొప్పవాళ్ళు ఈ భూమి మీద ఉండగా ప్రజల యొక్క మనసుల్లో వీడు చాలా గొప్పోడు అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేకపోతే వాడు ఉన్నతమైన వాడు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంట వారు ఎవరిని పిలవలేదంట. మరి ఎవరిని పిలిచాడు చూడండి, అక్కడ రాయబడి ఉంది. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఇక్కడ ఆలోచించండి, నువ్వు అతిశయించడానికి వీల్లేదు. అసలు నిన్ను దేవుడు పిలిచాడంటే ఎస్, నన్ను కాబట్టి దేవుడు పిలిచాడు అని అన్నావా? జాగ్రత్త. నువ్వు అతిశయపడడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఏర్పరచుకున్నవాడు ఆయనే, పిలిచినవాడు ఆయనే, నీతిమంతుడిగా చేసింది ఆయనే, నిన్ను మహిమలో చేర్చువాడు కూడా ఆయనే. నీ వల్ల జరిగింది ఏమీ లేదు, ఇది కేవలం ఆయన కృపే. ఆయన కృప ద్వారానే రక్షించుకున్నాడు. నీవు కేవలం విశ్వాసం ఉంచావు, ఆయనే సిలువ కార్యము ద్వారా నిన్ను రక్షించాడు. నువ్వు చేసింది ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఎందుకంటే ఏమీ చేయలేవు. ఎందుకు? పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడవి. నువ్వు అతిశయపడ్డానికి వీలు లేదు. అక్కడ అంటున్నాడు, ఏ శరీరీ కూడా అతిశయపడ వీలు లేదు. ఎందుకు అనుకుంటాడేమో, నేను జ్ఞానిని కదా అందుకే దేవుడు నన్ను పిలిచాడు. లోక జ్ఞానం అంట పై వచనాల్లో ఉంటుంది. దేవుని దృష్టికి ఏంటి చెప్పండి? వెర్రితనం. లోకంలో నేను జ్ఞానిని అనుకోవచ్చు, నా ఎంతటోడు లేడు అని మీసం మెలేయచ్చు, కాళ్ళు ఎగరేయచ్చు, లేకపోతే తొడగొట్టవచ్చు. జాగ్రత్త, ఆయనకి వెర్రివాడివిగా నువ్వు కనబడతావు. జ్ఞానం ఈ లోక జ్ఞానం. ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి నన్ను పిలిచాడు అనుకుంటావేమో, అతిశయిస్తావేమో. జాగ్రత్త. నేను గనుణ్ణి, గొప్పోణ్ణి, అందుకే నన్ను పిలిచాడు అనుకుంటావేమో. జాగ్రత్త. నా వంశం గొప్పది, నా కుటుంబం గొప్పది అని అనుకుంటావేమో. జాగ్రత్త. దేవుడంట ఎవరిని పిలిచాడో తెలుసా? లోకములో జ్ఞానులు అనుకుంటున్నారే వారిని సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట. ఇప్పుడు ఈ మాట కష్టమే. ఓ, వెర్రోణ్ణి నన్ను పిలిచాడా? ఓ, నేను వెర్రోణ్ణా, అందుకు దేవుడు నన్ను పిలిచాడా? ఈ మాట చూడండి ఎలా ఉంటుందో. ఏమంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా వెర్రోడు అనిపించుకోవడం? మీరు ఆలోచించండి. వెర్రోడు అంటే ఏమీ తెలియదు కదా. మన పాపపు స్థితి ఏంటో తెలుసా? దేవుడు ఎవరో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, అసలు మనలో జీవం లేదు, మనకి ఏమీ తెలియదు. మనకు అంధకారం, చూడలేము, వినలేము. పాపపు స్థితి ఎలాంటిదో తెలుసా? ఏమీ తెలియని స్థితి, ఏమీ తెలియదు.
ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట, లోకములో జ్ఞానులు ఉన్నారు, వాళ్ళని సిగ్గుపరచాలంట. ఇప్పుడు చూడండి, నేను జ్ఞానిని కాదు, నన్ను నిలబెట్టి దేవుడు తన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో జ్ఞాని ఏమనుకుంటాడో తెలుసా, ఒరే ఈ పాండిత్యం వీడికి ఎక్కడి నుంచి వచ్చిందిరా, వీడు మనంత చదవలేదే. మీకు తెలుసు కదా, మనం చూస్తాం వీళ్ళు జాలర్లు కదా, వీళ్ళకి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయనకి ఈ ధర్మశాస్త్రం ఇవన్నీ ఎలా తెలుసు, ఎక్కడ చదువుకున్నాడు ఈయన. మీరు ఆలోచించండి ప్రియులారా, మనము పాపం వలన వెర్రివారమే, కానీ దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా, జ్ఞానులు సిగ్గుపడాలంట. ఒరే మనకెంత జ్ఞానం ఉంది కానీ దేవుడు మనకు తెలియదు, ఇంత జ్ఞానం ఉంది కానీ మనం రక్షించబడలేదు, ఇంత జ్ఞానం ఉంది కానీ మనము చనిపోతే నరకానికే పోతాం కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఇంకా రాయబడి ఉంది చూడండి, ఇంకా లిస్ట్ ఉంది చూడండి అక్కడ, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, లోకములో బలహీనులైన వారిని దేవుడు బలహీనుణ్ణి, ఏ బలము నా దగ్గర లేదు, నన్ను నేను రక్షించుకోలేను, నన్ను నేను శిక్ష నుండి తప్పించుకోలేను, నా జీవితాన్ని నేను కట్టుకోలేను, నా చేతుల్లో ఏమీ లేదు, ఆయనకు వేరుగా ఉండి నేను చేయగలిగింది 0 ఏమీ చేయలేను, బలహీనుణ్ణి, నన్ను నేను తప్పించుకోలేను, కాపాడుకోలేను, పరలోక రాజ్యానికి వారసుని కూడా నా శక్తి చేత నా బలము చేత నేను సంపాదించుకోలేను, నా వల్ల కాదు, బలహీనుణ్ణి. కానీ ఏం చేశాడంటే దేవుడు, నన్ను బలవంతుడిగా చేశాడంట. మరి ఇన్ని కష్టాలు వస్తున్నా వీడేంట్రా మందిరానికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడిది వీడికి బలం, ఎక్కడి నుంచి వస్తుంది శక్తి వీడికి, వీడు బలహీనుడు అయిపోయాడు, అయినా ప్రార్థన ఎలా చేయగలుగుతున్నాడు రా వీడు. ఎస్, ఎందుకో తెలుసా, బలవంతుడు అనుకున్నావే లోకంలో, నిన్ను సిగ్గుపరచడానికి బలహీనుడైన నన్ను నా దేవుడు ఏర్పరచుకున్నాడు. నాలో ఉన్న బలం ఎవరిదో తెలుసా, నా దేవునిదే. ఆ బలం ఎలాంటిదో తెలుసా, మరణాన్ని సహితం తిరిగి లేపిన బలం అది. ఆయన బలం ఎలాంటిదో తెలుసా, ఆయన పలికితే భూమి ఆకాశము కలిగింది. ఆయన బలం ఎలాంటిదో తెలుసా, పుడిసెట్టులోనంట జలములను తూచాడంట, ఆయన కాటాతోనంట ఏం చేశాడు, ఆయన పర్వతాల్ని తూచాడంట, జానతో ఆకాశములు కొలిచిన వాడు ఆయన. ఆయన బలము ఎంతదో నీకు అర్థమయ్యిందా? బలహీనులను మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకో మాట రాయబడి ఉంది, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇవ్వండి మన టైటిల్. ముందు నేనెవడినో తెలుసా అంటున్నావేమో, బలహీనుడివి, గుర్తుంచుకో. కానీ దేవుడు ఏం చేశాడు, నిన్ను పిలుచుకున్నాడంట. ఎందుకో, బలవంతుడిని చేసేయడానికి. నీవు నీచుడు అంట, కానీ ఆశీర్వదించబడిన వాడిగా చేసేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు పిలుచుకున్నాడంట. ఈరోజు నీకు అర్థమైతే నువ్వు పిలవబడిన వాడివి. అందుకే నువ్వు అతిశయిస్తే, ఎక్కడ అతిశయించాలో తెలుసా, నీ బలాన్ని బట్టి కాదు, నీ కులాన్ని బట్టి కాదు, నీ వంశాన్ని బట్టి కాదు, నీకున్న అధికారాన్ని బట్టి కాదు. అక్కడ రాయబడి ఉంది 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన యందే నీ అతిశయం. నువ్వేమై ఉన్నావో ఈరోజు ఏమనాలో తెలుసా, ప్రభువా అది నీ కృపే తండ్రి, నీకే ఘనత ప్రభువా. నేను ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా, నువ్వు ఇప్పుడు చెప్పాలి. ఏంటో తెలుసా, నా ప్రభువు, నన్ను రక్షించిన నా ప్రభు, సిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడే ఆ ప్రభువు దయ వల్ల నేను ఇలా ఉన్నాను అని చెప్పగలగాలి. నీ అతిశయం ప్రభువునందే, ఇంకా దేని యందు ఉండడానికి వీల్లేదు. ఇంకో మాట అంటాడు అక్కడ, ఎందుకు అతిశయించాలో తెలుసా, దేవుని మూలముగానంట క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడంట, నీతి అయి ఉన్నాడంట, పరిశుద్ధత అయి ఉన్నాడంట, విమోచన అయి ఉన్నాడంట. ఆయనే నా సమస్తం. నీ జ్ఞానం ఆయనే అయిపోయాడు, నీ నీతి ఆయనే అయిపోయాడు, నీ పరిశుద్ధత ఆయనే అయిపోయాడు, నీ విమోచనకు కారణం కూడా క్రీస్తే అయిపోయాడు. ఇప్పుడు నీవు ఆయన యందు మాత్రమే అతిశయించు. నన్ను దేవుని పని కొరకు పిలిచాడు, ఇదిగో నేను కాబట్టి పిలువబడ్డాను అన్నానా? ప్రియులారా, నేను నిజంగా పిలువబడలేదు. నాకు జ్ఞానం ఉంది అందుకే పిలిచాడన్నానా? ఆహా, ఖచ్చితంగా నేను దేవుని చేత పిలువబడిన వాడిని కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, దేవుడు ఎటువంటి వారిని దేవుడు పిలిచాడు.
ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మరి ఎందుకు పిలిచాడో, ఎక్కడికి పిలిచాడో ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? పేతురు మొదటి పత్రికకు వచ్చేయండి. త్వరగా నాకున్న సమయంలో ఆ మాటలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మనల్ని పిలిచాడు కదా. ఎందుకు పిలిచాడంటే చూడండి, మొదటి అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుదాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని, మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడవక ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. ఇక్కడ రాయబడి చూడండి, మిమ్మును పిలిచినవాడు. మిమ్మును పిలిచాడు ఎందుకు? ఆయన వద్ద ఉండడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన వారుగా ఉండడానికి. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాడు, పిలిచిన వాడు ఎవడో తెలుసా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే మనం నేర్చుకున్నాం, వేల్పులలో ఆయన వంటి వాడు ఎవ్వడూ లేడు. ఆయనతో దేనిని పోల్చలేవు. ఆయనకు సమమైన వాడు లేడు. ఆయన భిన్నమైన వాడు. ఈ భూమి మీద మనుషులతో కానీ, వస్తువులతో కానీ, పదార్థాలతో కానీ మనం ఆయన పోల్చలేం. ఆయన ప్రత్యేకమైన వాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా అలాగే ఉండాలి అంటున్నాడు. కొన్ని విషయాల్లోన అక్కడ రాయబడి ఉంది, సమస్త ప్రవర్తన యందు. ఇప్పుడు దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? నేను ఎలా పరిశుద్ధుడుగా ఉన్నానో మీరు కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలి, అందుకు పిలిచాను మిమ్మల్ని. మీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. అక్కడ రాయబడి ఉంది, సమస్త ప్రవర్తనలో, మాటలో, చూపులో, ప్రవర్తనలో, ఆలోచనలో, నీ నిర్ణయాల్లో. పరిశుద్ధత అంటే ప్రత్యేకత. నువ్వు ఎక్కడున్నా, పని చేసే చోట ప్రత్యేకత ఉందా? నీ మాటలో ప్రత్యేకత ఉందా? ఈరోజు జీవితాలు ఎలా అయిపోయినాయో తెలుసా? మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా. ఏ వానకి ఆ గొడుగు పట్టే క్రైస్తవులు ఎక్కువైపోయారు. నేను చాలా సీరియస్గా ఈ మాట చెబుతున్నాను. ఏంటో తెలుసా? నీ దేవుడు పరిశుద్ధుడు, నీ జీవితం కూడా పరిశుద్ధంగానే ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అందరున్నా, అందరూ లేకపోయినా, ఒంటరిగా ఉన్నా, నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా, నువ్వు ఎవరితో ఉన్నా, నీ జీవితం ప్రత్యేకంగానే ఉండాలి. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడైన దేవుణ్ణి నీ జీవితం ద్వారా ఈ లోకస్తులు చూడగలగాలి. పరిశుద్ధుడైన దేవుడు ఎంత ఉన్నతమైన వాడో తెలుసా? దేవదూతలంట 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయంట, 2 రెక్కలతో ముఖం కప్పుకుంటాయంట, 2 రెక్కలతో ఎగురుతూ ఏమంటాయో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎందుకో తెలుసా? ఆయన చూడలేవా? దేవదూతలు చూడలేవు. ఆయన పరిశుద్ధత అంత ఉన్నతమైనది. ఆయన వారి కాళ్ళు ఆయన వేడిమిని తాళలేవు, తట్టుకోలేవు. అందుకేం చేస్తాయి తెలుసా? పాదాలని తమ రెక్కలతో కప్పుకుంటాయంట. ఏం చేస్తాయి తెలుసా? స్వరం మాత్రం వినబడతా ఉంటుంది. ఏమని తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీ వంటి వాడు ఎవడూ లేడయ్యా, నీవు భిన్నమైన వాడివయ్యా, నీతో ఎవరిని పోల్చలేమయ్యా అని ఏం చేస్తారు తెలుసా? రాత్రింపగళ్ళు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, మానక ఏం చేస్తారు తెలుసా? దివారాత్రులు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానము చేస్తూనే ఉంటారు. నీకు అర్థమైతే నీ దేవుడు పరిశుద్ధుడు కాదు. ఏది ప్రత్యేకత? చదువుతున్న బిడ్డలారా, మీలో ప్రత్యేకత ఉందా? వర్క్ చేస్తున్న సహోదరులారా, మీలో ప్రత్యేకత ఉందా? లేకపోతే ఎక్కడికి వెళితే వారిలాగా మనం మారిపోతున్నామా? వారి దగ్గరికి వెళితే వారి మాట, వీళ్ళ దగ్గరికి వెళ్తే వీరి మాట. ఇదేనా మన ప్రవర్తన? వాక్యం సెలవిస్తున్న మాట చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు పూర్వం అజ్ఞాన దశలో ఉన్నారు, అందుకనే ఏ వానకా గొడుగు పట్టారు. మీ ఇష్టం వచ్చినట్టుగా నడిచారు. పూర్వము అనేది ఏంటో తెలుసా? మీరు రక్షించబడక మునుపు. అజ్ఞాన దశ అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఎవరో తెలియదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు, చీకటిలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, నువ్వు రక్షించబడలేదు. అజ్ఞానం ఉంది కనుక, జ్ఞానము లేదు కనుక దేవుని గూర్చిన జ్ఞానం నీకు నచ్చింది చేశావు.
అందుకే అక్కడ రాయబడి ఉంది చూడండి, నీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించావు. శరీరాశ ఉందా, అదే చేసావు. నేత్రాశ ఉందా, దాన్నే నెరవేర్చుకున్నావు. నీ మనుజ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటినే నెరవేర్చుకున్నావు. చూడండి, ఇదే పేతురు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంటుంది, శరీర ఇక విషయంలో మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. దేవుని ఇష్టానుసారముగా నువ్వు రక్షించబడ్డావు. ఇప్పుడు మనుజాశలను అనుసరించి నడవద్దు, దేవుని ఇష్టానుసారంగానే నువ్వు నడుచుకోవాలి. పాపంతో జోలి మాత్రం నువ్వు పెట్టుకో. ఇక ఉండడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా, అక్కడ రాయబడి ఉంది చూడండి, మునుపు మనం ఎలా ఉన్నామో తెలుసా? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు. అంటే దేవునికి అసహ్యమైన వాటి యందు. మొదలైన అని పెడతాం కదా, మొదలైనవి అంటే అర్థం ఏంటి? ఇంకా చాలా ఉన్నాయని. వీటన్నిటి యందు మన ఇష్టానుసారంగా నడిచాం. ఇప్పుడు అంటున్నాడు, ఇంకా చాలు, సరిపెట్టే. మరి ఏం చేయాలి నేను? ఒకసారి చూడు, నీ దేవుడు ఎవరో పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. ఆయన వంటి వాడు ఎవడూ లేడు. నీ జీవితం కూడా ఈ భూమి మీద అలాగే ఉండాలి, ప్రత్యేకంగానే ఉండాలి. కానీ ప్రత్యేకత కనబడుతుందా? ప్రత్యేకత లేదు ప్రియులారా. నేను అంటాను, ప్రత్యేకంగా నువ్వు బ్రతికితే ఖచ్చితంగా అనేకులు యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు పిలవకుండా నీ జీవితాన్ని చూసి వస్తారు. నీ జీవితం వాళ్ళకి సువార్త అవుతుంది. కానీ అలా అవ్వట్లేదే. ఆయన యందు ఉండడానికి నువ్వు పిలువబడ్డావు, ఆయన లాగా ఉండడానికి పిలువబడ్డావు, ఆయనతో సహవాసం చేయడానికి పిలువబడ్డావు. నువ్వెవరితోనో సహవాసం చేసి 6 నెలల వాడిలాగా మారిపోతున్నావే తప్ప, నీవు దేవునితో సహవాసం చేస్తున్నావు, వాణ్ణి క్రీస్తులాగా మార్చలేకపోతున్నావు. నువ్వు వీడు వాడైపోతాడంట, వాడు వీడైపోతాడంట. మరి విశ్వాసి ఒక అవిశ్వాసి దగ్గరికి వెళితే మరి విశ్వాసలేక వాడెందుకు మారట్లేదు? నేను ఇలా అయిపోవడానికి కారణం వాడేనండి. నేనంటాను, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు స్నేహం చేసావు కదా వెళ్ళి, మరి నీలాగా వాడెందుకు మారలేదు? అంటే నువ్వు పరిశుద్ధుడుగా బ్రతకట్లేదు. ప్రభు పాత్రలో చేయి వేస్తున్న మనం గుర్తుంచుకోవాలి, ఆయన శరీరం అర్పించబడింది, ఆయన రక్తము చిందించబడింది. ఎందుకో తెలుసా? నిన్ను పిలిచి నీవు ఈ భూమి మీద ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక నీవు నేను పరిశుద్ధులంగా బ్రతకాలని పిలిచాడు ఆయన. అజ్ఞాన దశ, మనకుండిన ఆశలను అనుసరించి మనం ప్రవర్తించాం. ఇప్పుడు అంటున్నాడు, అలా ప్రవర్తించడానికి వీలు లేదు. ఇంకా చాలామందిలో ప్రత్యేకత కనబడట్లేదు. ఇదే పత్రికలో ఇంకొక విషయాన్ని చెప్పాడు చూడండి, 2వ అధ్యాయం 9వ వచనానికి రండి. ఇంకా ఎందుకు పిలిచాడో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు. చాలమ్మా, ఆశ్చర్యకరమైన తన వెలుగు. చీకటి కూడా ఏం సూచిస్తుందో తెలుసా? పాప జీవితం, అంధకారం, ఏమీ కనబడదు, నిస్సాయ స్థితి, దేవుడు లేడు, ఏమి చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అటువంటి స్థితిలో ఉన్న నిన్నేం చేశాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు అని రాయబడి చూడండి. అది అండర్లైన్ చేసుకోవాలి. తన వెలుగు అంటే వెలుగులు చాలా ఉన్నాయి భూమి మీద. అటువంటి వెలుగులోకి నిన్ను పిలవలేదు, తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఆ వెలుగు ఎలాంటిదో తెలుసా? ఆశ్చర్యమైనది. ఇప్పుడు ఆశ్చర్యమైన వెలుగులో ఉన్నావు. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? వెలుగులో ఉన్న నీవు వెలుగు సంబంధిగానే నువ్వు జీవించాలి. నువ్వు చీకటి సంబంధివి కాదు. చీకటి క్రియలు చేయడానికి నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. కేవలము నువ్వు వెలుగు సంబంధివి, వెలుగు సంబంధిలాగానే నువ్వు జీవించాలి. ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు అంటే ఈ వెలుగు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిన్ను చూడగానే నీ జీవితం కూడా అలాగే కనబడాలి, ఆశ్చర్యంగా. ఏంట్రా వీడు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాడు వీడు, మనుషులు ఆశ్చర్యపోవాలి, అలా బ్రతకాలి నువ్వు. ఏంటి విశ్వాసం, ఎన్ని శ్రమలు వచ్చినా. ఇందాక మనం కీర్తనలో నేర్చుకున్నాం కదా, భయపడను. సముద్రము మారిపోయినా, భూమి మారిపోయినా, పర్వతాలు మునిగిపోయినా నేను భయపడను. ఏంట్రా వీడి ధైర్యం, ఏంటి వీడు ఎలా ఉన్నాడు, వీడి విశ్వాసం ఏంటి?
వీడే బొమ్మ పెట్టుకోడు, దేని ముందు సాగిలపడ్డు, ఎవడో లేడు అక్కడ. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? దానంతటికి కారణం ఎవరు? మీరు ఆలోచించండి ప్రియులరా. మన ధైర్యము, మన ఆశ్రయం ఎవరో తెలుసా? మన దేవుడే. ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. వెలుగులోనికి పిలువబడ్డాం. మరి ఏం చేయాలి? ఏం చేయాలో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, తన గుణాతిశయములను మనం ప్రచురించడానికి పిలువబడ్డామంట. గుణాతిశయములు, ద ఎక్సలెన్సీస్ ఆఫ్ గాడ్. ఆయన గుణ లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనము ప్రచురించాలంట. ఆయన గుణ లక్షణాలు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమిస్తాడు కదా, నీలో అదే ప్రేమ కనబడాలి. ఆయన క్షమిస్తాడు కదా, అదే క్షమాపణ కనబడాలి. ఆయన కరుణిస్తాడు, ఆయన జాలి చూపిస్తాడు, ఆయన దయ చూపిస్తాడు. ఇతరుల పట్ల కూడా నువ్వు అదే చెయ్యాలంట. ఇప్పుడు ఏంటో తెలుసా? నీ క్యారెక్టర్ ద్వారా క్రైస్తు కనబడాలి, అందుకు పిలిచాడంట ఆయన. కానీ ఈరోజు ఏమైపోయిందో తెలుసా? మనం ఎలా ఉంటున్నామో తెలుసా? ఒకరితో ఒకలాగా, ఇంకొకరితో ఒకలాగా. మన మాట మారిపోతూ ఉంటుంది, మన చూపు మారిపోతూ ఉంటుంది, మన బంధాల్లో ఆ రిలేషన్స్ మారిపోతూ ఉంటాయి. కానీ మీరు ఆలోచించండి, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నావు గనుక ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. నీకు నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఈ పేతురు పత్రిక అంత ఎందుకు రాశాడు తెలుసా? శ్రమల గుండా వెళుతున్న వారికే రాశాడు. మేము ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాం, వెలుగు సంబంధిగా నేను బ్రతుకుతానంటే చీకటి సంబంధులు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? మీ పిలుపు ఎంత గొప్పదో చూడండి అంటున్నాడు విశ్వాసులతో. ఎంత గొప్పదయ్యా అంటే ఏమన్నాడు తెలుసా? ఒరే బాబు, మీ ద్వారానే యేసయ్య యొక్క గుణ లక్షణాలు ఈ లోకం చూడాలి, ఆయన పరిశుద్ధతను చూడాలి, ఆయన యొక్క గుణ లక్షణాలు నీ ద్వారా చూడాలి. మరి అవి కనబడుతున్నాయా నా ద్వారా? చిన్నది ఏదైనా అయితే కోప్పడిపోతావే. కోపం ఎక్కడ దాకా ఉంటుందో తెలుసా నీకు? రోషం, రౌద్రం. చిన్నదానికి అబద్ధం ఆడేస్తూ ఉంటావే. మరి ఏది ఆయన లక్షణాలు? నీకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తావు, నచ్చిన వాళ్ళని ప్రేమించవే, క్షమించవే. చాలామందితో మాట్లాడకుండా సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు, ఏదో అన్యాయం చేశాడని. మరి క్రీస్తు గుణం అలాంటిదేనా? క్రీస్తు లక్షణాలు మనలో కనబడుతున్నాయా? కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఆదివారం రాగానే ప్రభు పాత్ర దగ్గరకు వచ్చి చెయ్యేసేస్తాం. అందుకే పౌలు గారు అంటాడు, తన్ను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం ఏం చేయాలో తెలుసా? పరీక్షించుకో. ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురించేవాడుగా ఉన్నావా? ప్రచురించడం అంటే చెప్పడం కదా. నేను అంటాను, నోటి ద్వారా చెప్పే ముందు నీ క్రియలే చెప్పాలి నీ దేవుని యొక్క లక్షణాలు ఎంత ఉన్నతమైనవో. నీ క్రియలు మొదట మాట్లాడాలి, అప్పుడు నీ నోరు మాట్లాడాలి. కానీ ఈరోజు మన మాట ఒకలాగా ఉంటుంది, క్రియలు ఒకలాగా ఉంటాయి. ఒరే, వీడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటిరా, పొంతనుండదు. వీడంటాడు ఫలానా టైంకి నేను వచ్చేస్తానంటాడు, కానీ రాడే. అంటే వీడి మాట, వీడి క్రియలు మ్యాచ్ అవ్వట్లేదు. ఫలానా రోజు కల్లా వీడు నా అప్పు తీర్చేస్తానన్నాడు, తీర్చడు, మాట తప్పేస్తాడు. మీరు ఆలోచించండి, మరి ఇదేనా క్రీస్తు లక్షణం అంటే? మాట తప్పేస్తావు, అబద్ధాలు ఆడేస్తావు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నీకే వందనాలు అంటావు. నువ్వు అనుకుంటావు, ఫీల్ అవుతావు, ఏంటో తెలుసా? నా ఆరాధన ఆయన అంగీకరించేస్తున్నాడు, నన్ను దీవించేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. లోకరీతిని ఎంతమంది ఉంటే నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించు. నువ్వు ఎంతగా ఆయన ఏర్పాట్లో లేకపోతే నిన్ను పిలుచుకున్నాడు, ఎంతగా నిన్ను కోరుకోకపోతే. ఏవండి, సృష్టికర్త అయిన దేవుని చేతే నువ్వు ఏర్పరచబడి పిలువబడ్డావంటే నీ జీవితం, నా జీవితం ఈ భూమి మీద ఎంత ఉన్నతంగా మనం బ్రతకాలో ఆలోచించండి. ఇంకో మాట మనం చూడండి. ఇంకా ఎందుకు పిలిచాడో తెలుసా? 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం.
తప్పిదమునకై 2వ అధ్యాయం 20 వచనం చదువమ్మా. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దీని అర్థం ఏంటో తెలుసా? శ్రమల్లో క్రీస్తులాగా సహించడానికి మీరు పిలువబడ్డారు. శ్రమల్లో మీరు ఎలా బ్రతకాలంటే సహించుకోవాలి. అక్కడ రాయబడి చూడండి, ఒకవేళ నీవు తప్పిదమునకై దెబ్బలు తిన్నావు అనుకో, సహించు. ఎస్, నేను తప్పు చేశాను. ఎవరైనా తప్పు చేసినప్పుడు నిన్నేమైనా అన్నారా? ఖచ్చితంగా సహించు. ఒకవేళ నువ్వు మేలే చేశావు, అయినా నిన్ను బాధ పెడుతున్నారు, ఏం చేయాలంట? అయినా నువ్వు సహించాలంట. ఎందుకు సహించాలి? ఆ కింద వచనంలో రాయబడి ఉంటుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలు యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. హల్లెలూయా. క్రీస్తు నీకంటే ముందుగా నడిచాడు. ఆయన నడిచింది పూలబాట కాదు, ముళ్ళబాట. ఎక్కడ చూసినా అవమానం, ఎక్కడ చూసినా వ్యతిరేకత. రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారంట, పైనుంచి దోసేసి చంపేయాలనుకున్నారంట. ఏం అన్యాయం చేశాడు? ఎవరికి అపకారం చేశాడు? అక్కడ రాయబడున్న మాట ఏంటో తెలుసా? ఆయనంట దూషించబడి బదులు దూషించలేదంట, శ్రమ పెట్టబడి బెదిరించలేదంట, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడంట. హల్లెలూయా. ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రభువా నీవే చూసుకో అన్నాడు. అంతే. తండ్రి నువ్వేం చేయాలనుకున్నా నువ్వు చేయి ప్రభువా, న్యాయముగా తీర్పు నువ్వు తీరుస్తావు కదా. ఆయన ఒకవేళ ఏదైనా కోపముతో వారిని శపిస్తే ఏమైపోతారు? ఆయన దగ్గర సైన్యం ఉంది కదా. ఒరే బాబు నేను వేడుకుంటే సైన్యం వస్తుంది అన్నాడు ఆయన. ఒక్క దేవదూత 180,000 మందిని చంపేయగలడు ఒకే క్షణంలో. ఒక్క కత్తి తూస్తే ఎంతమంది చచ్చిపోతారు? 180,000 మంది. నేను అనుకుంటాను ఒక 4-3 వచ్చారనుకో, 6లో వెళ్ళిపోద్ది. అంతేనా? ఆయన అంటాడు నేను వేడుకుంటే వస్తారు వాళ్ళు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? మౌనంగా ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు మాదిరి ఉంచిపోవడానికి. శ్రమల్లో నువ్వేమైపోతున్నావు? మారిపోతున్నావే, మారిపోతావు. ఒకవేళ శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నువ్వు ఎవరిని చూడాలో తెలుసా? నువ్వు క్రీస్తును చూడగలిగితే నీ శ్రమ చాలా చిన్నదిగా కనబడుతుంది, నీ అవమానం చాలా చిన్నదిగా కనబడుతుంది, నీ మీద వేసే నిందలు చాలా చిన్నవిగా కనబడతాయి. ఎందుకో తెలుసా? సర్వలోకం మీద ఉన్న మనుషులందరి నిందలు యేసయ్య మీద పడిపోయాయి ఆ రోజు. అందరి నిందలు, అందరి అవమానాలు ఆ రోజు భరించేశాడు ఆయన. మరి నీకొచ్చే నింద ఎంత? నీకొచ్చే కష్టం ఎంత? నీకొచ్చే బాధ ఎంత? నీకు అర్థమైతే ఇక్కడ అంటున్నాడు, మనమంట శ్రమలను క్రీస్తులాగా సహించడానికి పిలువబడ్డామంట. సహనం ఉందా నీలో? ఓర్పు ఉందా నీలో? లేకపోతే వెంటనే యాక్షన్ తీసేసుకుంటున్నావా? యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరో తెలుసా? యుద్ధము యెహోవాదే, నీది కాదు. తీర్పు తీర్చడానికి దేవునికి చోటివ్వు, నువ్వు తీర్చబాకు. నువ్వేమి యాక్షన్ తీసుకో అవసరంలా, నువ్వు సహించు చాలు. నా దేవుడు ఎవరి మీద ఎలా యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాడు. తగిన సమయంలో యాక్షన్ తీసుకుంటాడు ఆయన. నువ్వేం వరి అవ్వ అవసరంలా. కానీ నువ్వు పిలువబడ్డావు, గుర్తుంచుకో. నీవు వెళ్ళి యుద్ధం చేయడానికి కాదు పిలువబడింది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తులాగా సహించడానికి మాత్రమే పిలువబడ్డావు. ఇక్కడ చూడండి, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత నీలో కనబడాలి. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన గుణాతిశయములు నీ ద్వారానే కనబడాలి. ఎక్కడ అంటున్నాడు, ఆయన సహనం కూడా నీ దగ్గర నీలో నుంచే కనబడాలంట. అంటే ఎంటైర్గా ఏం చెప్తున్నాడు తెలుసా? క్రీస్తు నీలో కనబడాలి అని చెప్తున్నాడు. ఆయన స్వరూపమే నీలో కనబడాలి, ఆయన లక్షణాలే నీలో కనబడాలి. ఇదే పత్రికలో ఇంకో మాట అంటాడు చూడండి. ఇంకో మాట 3వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి.
తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు ఎందుకో తెలుసా, అక్కడ రాయబడింది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. ఎందుకు పిలువబడ్డామంట? ఆశీర్వాదమునకు వారసులు అవడానికి. ఈరోజు ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అనుకుంటున్నావా? బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించెను, అందుకు తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. గుర్తుంచుకోండి ప్రియులారా, ఈ భూమి మీద నీకు బ్రతకడానికి కావాల్సింది అవసరతలు వేరు, ఆశీర్వాదాలు వేరు. అవసరతలు ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకున్నంత కాలమే వాటిని వాడుకుంటావు. ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా అవి నీతోనే ఉంటాయి. ఇవి అన్ని అవసరతలు. నీకు ఇల్లు అవసరం, మీకు అర్థమైందా? దేవుడు అందుకు ఇస్తాడు. అవసరతలు వేరు, ఆశీర్వాదాలు వేరు. గుర్తుంచుకోండి, అవసరతల కోసం ఆశీర్వాదాన్ని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని వాక్కు సెలవిస్తుంది, నువ్వు ఆశీర్వాదానికి వారసుడివి. ఏంటి ఆశీర్వాదం? నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె అయిపోయావు. నీవు దేవుని సొత్తైన ప్రజలు అయిపోయావు. నీకంట పరలోకంలో దేవుడు స్వాస్థ్యాన్ని భద్రంగా ఉంచాడంట. ఇన్హెరిటెన్స్, తండ్రుల నుంచి నువ్వు పొందే ఆస్తి ఉంటుంది. అటువంటి ఆస్తి కంటే ఉన్నతమైనది దేవుడు నీ కోసం పరలోకంలో భద్రంగా ఉంచాడంట. నీ కోసం ఆయన ఒక గృహాన్ని సిద్ధపరుస్తున్నాడంట. అక్కడ నీకేం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను బంగారు వీధుల్లో నడిపిస్తాడంట. ఈరోజు మెళ్ళ మీదో, చెవుల మీదో, నెత్తి మీదో బంగారం ఉండడానికి కష్టపడిపోతున్నావు. కానీ ఆ రోజు ఎక్కడ ఉంటుంది తెలుసా? బంగారం నీ పాదాల కింద ఉంటుంది. గుర్తుంచుకో, బంగారు వీధుల్లో నడుస్తావంట. ప్రియులారా, నీకు అర్థమైతే నువ్వు ఆశీర్వాదానికి వారసుడివి. ఆశీర్వాదం అని పేరు చెప్పి చాలామంది ఏం చేస్తారు తెలుసా? నిజమైన ఆశీర్వాదాన్ని నిర్లక్ష్య పెట్టేస్తారు. ఏంటి ఆశీర్వాదం? ఎఫెసీ పత్రికలో చెబుతాడు, ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడ్డావు, రక్షణే ఆశీర్వాదం అని చెబుతాడు. ఏంటి రక్షణ ఆశీర్వాదం? అవునరా బాబు, తండ్రి అయిన దేవుడేమో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటును నెరవేర్చడానికి కుమారుడేమో నీ స్థానంలో చనిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడేమో నీకు సంచకరువుగా నీలో నివసిస్తూనే ఉన్నాడు. ఇది కాదు ఆశీర్వాదం? త్రియేక దేవుని యొక్క సంరక్షణలో నువ్వు ఉన్నావు, ఇదే ఆశీర్వాదం. ఇప్పుడు చెబుతున్నాడు, నువ్వు ఆశీర్వాదానికి వారసుడివి. ఆ పరలోకమే నీకు ఆశీర్వాదం. ఆ దేవుడే నీతో నివసిస్తున్నాడు, అది ఆశీర్వాదం. నువ్వు ఈరోజు ఇలా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా ఉండడానికి పిలువబడ్డావు. ఏంటి, నేను ఆశీర్వాదానికి వారసుడిని అన్నారు. మరి భూమి మీద ఆశీర్వాదించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏమవుతారో తెలుసా? ఒకానొక దినాన్ని వాళ్ళు సంపాదించిందంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నిత్యం ఎక్కడ ఉంటారో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఉంటారు. కానీ నువ్వు అక్కడ ఉండవే. నీకేముందో తెలుసా? నిత్యము జీవించే జీవితం ఉంది, శాశ్వత జీవితం ఉంది. మరి ఏది ఆశీర్వాదం? ఆయన ఇచ్చిన పాప క్షమాపణ ఆశీర్వాదం కాదా? ఆయన ఇచ్చిన నిత్య జీవం ఆశీర్వాదం కాదా? పరలోక రాజ్యానికి వారసుడు అయ్యావు, ఇది ఆశీర్వాదం కాదా? అందుకేం చేయకూడదంటే ఈ భూమి మీద కీడుకు ప్రతి కీడు చేయకూడదంటే. ఎవరైనా దూషించారా, నువ్వేమనాలంట? ప్రభువు నిన్ను దీవించునుగాక అనాలి. నువ్వు ఆడొక్కటంటే నేను 4 అనలేనా? చేతకానోడిని అనుకుంటున్నావా? ఇది మన వర్షం. మౌనంగా ఉంటేనంట చేతకాడిని అని అనుకొని ఇంకో 4 అంటాడంట. అందుకేం చేయాలి? నోరిప్పాలంట. ఆహా, నీ నోటంట బూతులైనను పోకిరి మాటలైన రావడానికి వీల్లేదు. నీ సంభాషణ ఎలా ఉండాలో తెలుసా? ఉప్పు వేసినట్టు మధురంగా ఉండాలి. నీవు మాట్లాడితే ఏం రావాలో తెలుసా? నీ నోటంట దీవెన వచనాలే రావాలి. ఎవరైనా అంటున్నారా, నువ్వు నీ కుటుంబం మట్టు గరిసిపోతారే అంటారా? ఎవరన్నా ఉన్నారండి అటువంటి వాళ్ళు? క్రైస్తవ కుటుంబాలే. పక్కింటో ఏదైనా గొడవ పెట్టుకున్నారా? ఒకానొక రోజు ఇలాగే
ఒక ఆమె బాగా నీటి కుళాయి దగ్గర గొడవ పెట్టుకుందంట, మామూలుగా కాదు, మొత్తం సుప్రభాతం అంతా వచ్చేస్తుంది బయటికి, తిట్టేస్తుంది. ఈలోగా పాస్టర్ గారు అంటే గృహ దర్శనాలకి ఆ వీధి అంటనే వస్తున్నాడంట. రాగానే వెంటనే పాస్టర్ గారిని చూసింది. ఇప్పుడు వరకు నీ అమ్మ అది అని తిట్టింది కదా, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా, మీ అమ్మకు హల్లెలూయా, మీ నాన్నకు హల్లెలూయా అని తిట్టడం ప్రారంభించిందంట. ఎందుకో పాస్టర్ గారు వస్తున్నారు, ఇప్పుడు భాష మారిపోయింది. బూతుల దగ్గర ఏమొచ్చేసింది, హల్లెలూయా వచ్చేసింది, స్తోత్రం వచ్చేసింది. ఇది మన క్రైస్తవం ఈ రోజుల్లో. జాగ్రత్త సుమా, నిన్ను పిలిచాడు ఒక ఆయన, మనుషుల కోసం కాదు, పాస్టర్ల కోసం కాదు, నీ ఇంటి పక్కోడు ఏమనుకుంటాడో దానికోసం కాదు, నిన్ను ఏర్పరుచుకుని పిలుచుకున్నాడు. ఈ పిలుపు వెనకాల ఏముందో తెలుసా, యేసుక్రీస్తు యొక్క మరణం ఉంది, మర్చిపోవద్దు. ఆయన గాయాలు ఉన్నాయి, ఆయన రక్తం చిందించబడింది నీ కోసం. నీ పిలుపు ఊరినే జరగలేదు సుమా, నువ్వు ఊరినే వచ్చేసి ఇక్కడ లేవు సుమా. దీనంతటికి కారణం ఏంటో తెలుసా, ఆయన కృప అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. చివరి మాటను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇంకా మనం ఎందుకు పిలువబడ్డామో తెలుసా. 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. తన నిత్య మహిమకు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక్కడ రాయబడిన మాట చూడండి, మళ్ళీ ఇంకా దేవుడు ఎందుకు పిలిచాడంట, తన నిత్య మహిమకు పిలిచాడంట. మనము నిత్యము ఆయన మహిమలో ఉండాలి. అక్కడ ఎవ్వరూ వసించలేరు, ఎవ్వరూ నివసించలేరు ఆ మహిమలో. కానీ ఆ మహిమలో నీవు నేను దేవునితో ఉండాలని పిలుచుకున్నాడంట. ఆ మహిమను తాళలేక దేవదూతలే వారి పాదాలు కప్పెట్టుకుంటున్నాయే, ముఖాన్ని కప్పుకుంటున్నాయే. అటువంటి మహిమలో నీవు నేను ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. అందుకని మహిమలో నువ్వు ఉండాలి కనుక మహిమను విడిచిపెట్టి మహిలోనికి దేవుడు వచ్చి మానవ రీతిగా ఆయన నీ స్థానములో నా స్థానములో ప్రాణం పెట్టేశాడు. ఆయన నీకు అర్థమైతే నువ్వు ఎక్కడ ఉండడానికి పిలుచుకున్నాడు తెలుసా, మహిమలో ఉండాలి. నువ్వు అనుకుంటావు నేను అధికారిగా ఉండాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నన్ను అందరూ వీడికంటే గొప్పోళ్ళేడు అని అనాలి అని పిలువబడాలనుకుంటావు. కానీ నీకు అర్థమైతే నువ్వు ఎక్కడ ఉండడానికి పిలువబడ్డావు తెలుసా, అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండడానికి పిలువబడ్డావు. నిత్యము మహిమ ఉంటుంది అక్కడ, మహిమ కలిగిన దేవుడు ఉంటాడు అక్కడ. నీవు కూడా మహిమలో మహిమ శరీరముతో నిత్యము ఉంటావంట. ఇది చాలదా నీకు ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన మీద ఆధారపడి బ్రతకడానికి? ఇప్పుడు దేవుని సేవకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మిమ్మల్ని పిలిచిన దేవుని పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకుంటున్నారా? నడుచుకోకపోతే ఇదిగో మరొకసారి ప్రశ్నించుకో, అసలు దేవుడు పిలిచాడా లేదా నీకు నువ్వే పిలిచాడని వచ్చేసావా? అలా వచ్చేస్తే ఆయన పిలుపుకు లోబడి బ్రతకో. నువ్వు నీ ఇష్ట ప్రకారం నువ్వు వచ్చావనుకో ఆయన పిలుపుకు లోబడవు. ఒకవేళ ఆయనే ఏర్పరచుకుని ఆయనే పిలిచాడా, ఖచ్చితంగా ఆయన పిలువబడిన పిలుపుకు తగినట్లుగా బ్రతుకుతాం. ఈరోజు ఇంకెవరైనా ఆయన చేత పిలువబడలేదా? దేవుని సేవకుడిగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, యేసయ్య మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, రక్షణనిస్తాడు. ఆయన పాప క్షమాపణ ఇస్తాడు, నిన్ను మరలా నూతన సృష్టిగా చేస్తాడు. అంతేకాదు ఇదిగో మమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కదా, నిన్ను కూడా పరిశుద్ధపరుస్తాడు. ఆయన దగ్గరకు వచ్చావా నిన్ను ఆశీర్వాదానికి వారసురాల్ని చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చావా నిత్యము ఉండే మహిమలో నిన్ను కూడా చేరుస్తాడు ఆయన. ఈరోజు ఆలోచిద్దాం ఒకసారి, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనము నడుచుకుంటున్నామా, మనం జీవిస్తున్నామా? జీవించకపోతే ఒక్కసారి పరీక్షించుకొని ఏ విషయంలో అయితే నువ్వు తప్పిపోయావో, ఎక్కడైతే ఆయన మాదిరి ఉంచిపోతే ఆ మాదిరి కలిగిన అడుగుల్లో నువ్వు నడవట్లేదో ఒక్కసారి పరీక్షించుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశం చేత పిలిచావయ్యా, నీ చేత ప్రేమించబడ్డాను, అందుకే నన్ను ఏర్పరచుకున్నావు. ఏర్పరచుకున్న నన్ను సువార్త ద్వారా పిలుచుకున్నావు.
పిలిచి నీతిమంతునిగా తీర్చావు, నన్ను మహిమపరిచావు, అందుకు వందనాలు ప్రభువా. అయితే పిలువబడిన నేను ఎందుకు పిలువబడ్డానో దానికి తగిన విధముగా బ్రతకమని నన్ను హెచ్చరించావయ్యా. ప్రభువా, నువ్వెందుకు పిలిచావో అందుకొరకే నేను బ్రతుకుతానయ్యా. నేను పరిశుద్ధంగా, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి, అందుకే పిలిచావు కదా నాయన. దేవా, నేను సమస్త ప్రవర్తనలో పరిశుద్ధురాలుగా ఉండలేకపోతున్నాను, ప్రత్యేకంగా ఉండలేకపోతున్నాను. దేవా, నన్ను క్షమించయ్యా. పూర్వం నాకుండిన అజ్ఞాన దశలో నాకుండిన ఆశలను అనుసరించి ఎలా అయితే బ్రతికానో ఇప్పుడు కూడా అదే ఆశలతో బ్రతుకుతున్నాను. నన్ను క్షమించవా. నువ్వు పిలిచింది నా ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు ప్రభువా. నువ్వు పరిశుద్ధుడు అయి ఉన్నావు, నేను కూడా పరిశుద్ధురాలుగానే ఉండాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలిచావయ్యా. నేను ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాను. నీ గుణాతిశయములను నేను ప్రచురించాలి, నీ గుణ లక్షణాలు నాలో కనబడాలయ్యా. నా ప్రవర్తన చూసిన వారికి నీ ప్రవర్తన కనబడాలయ్యా. శ్రమల్లో నీలాగా సహించడానికి నన్ను పిలిచావయ్యా. నాలో సహింపు లేదయ్యా, ఓర్పు లేదయ్యా, కానీ నన్ను పిలిచింది సహించుకోవడానికి పిలిచావు. దానికి మాదిరి నువ్వే ప్రభువా. నీవు కూడా బాధపడ్డావు, కానీ ఆ బాధల్లో సహించావు తండ్రి. నీలాగా ఉండడానికి నన్ను పిలిచావయ్యా. ఆశీర్వాదానికి వారసుని అవ్వడానికి పిలిచావయ్యా. నిత్య మహిమలో ఉండడానికి నన్ను పిలిచావయ్యా. దేవా, నా పిలుపుకు తగినట్లుగా నేను బ్రతకలేకపోతున్నాను. అడగగలవా? దేవునితో ఒప్పుకో, మనుషులతో చెప్పవసరంలా. నువ్వెవరో దేవునికి స్పష్టంగా తెలుసు. నువ్వు ఆయనకి చెప్పినా చెప్పకపోయినా నువ్వెవరో స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన ఎదుట కప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, దాచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒప్పుకుందాం. ప్రభువా, మీకు వందనాలయ్యా. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా బ్రతకడం నాకు నేర్పించండి తండ్రి. ఈరోజు మాట్లాడావు దేవా, నా పిలుపు ఏంటో మరొకసారి నాకు గుర్తు చేశావు. ఎందుకు పిలువబడ్డానో నాకు గుర్తు చేశావు. ఇంకా ఎవరైనా ఆయన పిలుపుకు లోబడలేదా? ఇదిగో మరొకసారి ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడే ఆయన పిలుపుకు లోబడు. ఆయన పిలిస్తే నువ్వు పలకట్లేదా? గుర్తుంచుకో, నువ్వు పిలిస్తే ఒకానొక రోజు ఆయన పలకడు. ఇంకా నీ స్వరానికి ఆయన చెవులు ఇవ్వడు. ఇంకా ఏమైపోతావు? ఒకసారి ఆలోచించు. పరిచారకులు ముందుకు వస్తారు. ఎవరైతే మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, రక్షించబడి బాప్తీసము తీసుకున్నారో వారు మాత్రమే ఈ పాత్రలో చేయి వేయాలి. ఈ పాత్రలో చేయి వేయడానికి క్రీస్తు మనల్ని యోగ్యులుగా చేశాడు. మునుపు అయోగ్యులమే, కానీ ఆయన మనల్ని యోగ్యులుగా చేశాడు. అందుకొరకు ఆయన శరీరము రక్తము మన కొరకే అర్పించాడు. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చెయ్యుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చెయ్యుడి అని చెప్పాను. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టె ఉంది, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం ఉంది. నీ గుర్తుకు రావాలి, ప్రభువా, నీ శరీరము నీ రక్తమే, దీని ద్వారానే కదా నాకు రక్షణ కలిగిందయ్యా. అందుకు మీకు వందనాలు ప్రభువా. నేను పిలువబడ్డానికి కారణాలు నీ శరీరం అర్పించబడ్డం, నీ రక్తము చిందించబడ్డమే కదా నాయన. అందుకు మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలయ్యా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకి చేయమన్నావు తండ్రి. యేసయ్యా, నిన్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునయ్యా, నిన్ను నీవు తగ్గించుకొని, దేవా, నిన్ను నీవు రిక్తుని చేసుకొని, దాసుని స్వరూపాన్ని ధరించి,
దేవా, కన్య మరియ గర్భమున నువ్వు జన్మించినందుకు వందనాలయ్యా. దేవా తండ్రి, నా స్థానాన్ని తీసుకోవడానికి ఇష్టపడినందుకు వందనాలు. నా శిక్షనంతా నీ మీద వేసుకున్నావు, అందుకు వందనాలు. నీ నీతిని నాకిచ్చి నా పాపాన్ని నువ్వు తీసుకున్నావు, అందుకు వందనాలయ్యా. నువ్వు పొందిన గాయముల చేత పాపమనే రోగము నుండి నన్ను స్వస్థపరిచావు, అందుకు వందనాలు. నీవు చిందించిన రక్తము చేత నా ప్రతి పాపమును కడిగి నన్ను నీతిమంతునిగా తీర్చావు, అందుకు వందనాలయ్యా. నీ యందు విశ్వాసం ఉంచటం వలన నాకు నిత్య జీవాన్ని ఉచితముగా అనుగ్రహించావు, అందుకు వందనాలు చెల్లిస్తున్నాను. చాలిన కృపను నాతో ఉంచావు, అందుకు వందనాలు. దేవా, నీ రక్షణ ద్వారా నన్ను నీ ఆలయముగా చేసుకున్నావు, అందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, పరిచారకులు తండ్రి, నీ యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్షరసమును పంచిపెడుతుండగా వారి మీద నీ హస్తాన్ని ఉంచండి. తీసుకుంటున్న మేము ప్రభువా నీకు సాక్షులంగా, నీ యొక్క మరణాన్ని ప్రచురించే బిడ్డలంగా, నీ గుణ లక్షణాలను ప్రభువా చూపించే వరంగా ఉండడానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.